నమస్తే. సిద్దిపేట జిల్లాలో ఏదైతే కొత్తగా మేము డిజిటల్ మీడియా ప్రారంభం చేస్తున్నామో గత వరుసగా కొన్ని రోజుల నుంచి ఒక మీటింగ్లు పెట్టుకుంటా మేము నిర్వహిస్తున్నాం. ఈ రోజు కూడా మేము మీటింగ్ నిర్వహించినాం. దీనికి కొంతమంది జిల్లా వ్యాప్తంగా ఉన్న రిపోర్టర్లు కొన్ని నియోజకవర్గాల నుంచి కొంతమందికి వీలైతుంది, కొంతమందికి వీలైతే లేదు, కానీ అందరూ వస్తున్నారు. కానీ వర్కింగ్ జర్నలిస్టులు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎలా పనిచేస్తుందో అంత ధీటుగా కేవలం యూట్యూబ్ ఛానల్లే పనిచేస్తున్నాయి. కొంతమంది అంటున్నారు, ఏమంటున్నారు, యూట్యూబ్ ఛానల్లో అని పక్కన పెడతారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎంత పనిచేస్తుంది, యూట్యూబ్ ఛానల్ ఎంత పనిచేస్తున్నాయి. ఒక వార్త మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు వచ్చి మైక్ పెట్టి ఆ వార్త ప్లే చేయడానికి అది రాత్రి ఎప్పుడు వస్తుందో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ యూట్యూబ్ ఛానల్లో మాత్రం ఒక గంట సేపట్లో వార్త లింక్ వస్తుంది. అంటే ఈ యూట్యూబ్ ఛానల్ కష్టపడితేనే గత ప్రభుత్వాలు భయపడ్డాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే గత ప్రభుత్వాలు ఎట్లా బీఆర్ఎస్ పార్టీ మీద ఎంత పోరాటం చేసిందో అందరికీ తెలుసు. ప్రెస్ క్లబ్లో యాడ్ చేయాలన్నా, నెక్స్ట్ వేరే ఏ ఇన్ఫర్మేషన్ రావాలని ఏ సంస్థ ఏ గ్రూప్లో యాడ్ చేయాలన్నా కానీ ఈ యూట్యూబ్ ఛానల్ అని చెప్పి చాలా మంది పక్కన పెడతా ఉంటారు. అకడేషన్ ఉన్న వాళ్ళే జర్నలిస్టు కాదు. ప్రజా సమస్యల కోసం ప్రజలలో తిరిగేవాడు జర్నలిస్టు, అసలైన జర్నలిస్టు. ఈ జర్నలిస్టుల గొంతులు నొక్కాలని ఈ యూట్యూబ్ ఛానల్ని పక్కన పెట్టాలని చూస్తే ప్రభుత్వాలకు ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ప్రశ్నించడం ఫస్ట్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరు కూడా ప్రశ్నించకపోతే యూట్యూబ్ ఛానల్లే ప్రశ్నించినాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మన సిద్దిపేట జిల్లాలో ఏ నియోజకవర్గాలలో ఉన్న రిపోర్టర్ యూట్యూబ్ ఛానల్లో మిత్రులందరూ మాకు ప్రోత్సహించి మా డిజిటల్ మీడియాలో జాయిన్ అయ్యి మీరు ప్రజల పక్షాన నిలబడి మనం ఇంకా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటున్నాం. సో సహచర మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్టులందరికీ ఒకటే, మీ కాపతొత్తే కూడా మీ ఛానల్ వార్త అయ్యి అప్పటికప్పుడు మీ అందరికి తెలుసు ఆ విషయం. సో మన సహచర జర్నలిస్టులు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసే వాళ్ళు కూడా ఆపదొస్తే వార్తలు వేసేది మేమే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మాకు కూడా కొంత రెస్పెక్ట్ ఇయ్యరని చెప్పేసి కోరుతున్నాం. అంతే. థ్యాంక్ యూ.